నమస్తే అండి. మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు అండి. ఏం చేస్తారండి? స్వీట్ షాప్ అండి. స్వీట్ షాప్ అండి. ఎలా ఉందండి అంటే కూటమి పరిపాలన ఎలా ఉంది ఈ 6 నెలల్లో? కూటమి పరిపాలన చాలా బాగుందండి. రోడ్లు ఇవి బాగా చేశారు, ఇంకా చెయ్యాలి. 1 by 1 చేసుకొస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు కూడా గ్యాస్ బండ్ల కోసం చాలా ఆనందంగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేది కూడా 1500 అంటున్నారు కదా, డైలీ నెల నెల 1500 వస్తాను అంటున్నారు కదా, దాన్ని కూడా గమ్మున ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది కూడా 1 by 1 చేసుకొస్తున్నారు కాబట్టి ఒకేసారి అడుగుతాం అంత భావ్యం కాదు. అతను రోడ్లు అవి బాగానే పూడ్చారు. పెన్షన్లు కూడా ఇస్తాం కూడా చాలామంది చాలా సంతోషిస్తున్నారు, ఓ రోజు ముందు ఇస్తున్నారని చెప్తున్నారు. అంటే కొంతమంది పెన్షన్ తీసేస్తున్నారని అంటున్నారు, అంటే ఇవ్వట్లేదు, కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదు, పాత వాళ్ళు తీసేస్తున్నారని, అది ఎంతవరకు నిజమండి? కొత్త వాళ్ళకి అసలు మొదలెట్టలేదు, పాత వాళ్ళది ఇంకా తీర్థం మొదలెట్టలేదు. అది చేయలేదు, ఇది చేయలేదు. ఆరోపణలు అంటే వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి. మరి ఏ వంకాలైనా అంటారు, డొంక వేసేది అంటారు కదా, అలా ఉంది. అదే వాళ్ళే ఆలోచించుకోవాలి, చూసి ఇప్పుడు ఏం జరుగుతుంది, అంత ముందు జరుగుతుందని చూసుకుని ఆలోచించుకోవాలి. వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. ముందర ఆపుకుంటే తర్వాత వీటి గురించి మాట్లాడొచ్చారు. ముందర వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు కూడా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటారు? అంటే మనోడు ప్రవర్తన నియమావళి బాగోక ఇంకా పాత ధోరణిలో ఉన్నాడు, అధికారం ఉన్న ధోరణిలోనే ఉన్నాడు. ఇంక మనోడు ఇంకా రాలేదు, అందుకని వాళ్ళు కూడా ఇంకా మనం భరించలేమని వెళ్ళిపోతున్నారు ఎవరికారు. అంటే వీళ్ళ టీడీపీ కూటమి నాయకులే బలవంతంగా వైసీపీ వాళ్ళని లాగేస్తున్నారని కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి కదా, అది ఎంతవరకు? ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళే బోలు మంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళని తీసుకుని ఏం చేయకుండా నెత్తి మీద పెట్టుకుంటారా? ఉన్నది అంతా 11 మంది ఉన్నారు. డబల్ డిజిట్ అంటే మామూలుగానే ఎక్కువ డిజిట్ అనుకుంటారు. 2 ఒకట్లు వేసి 2 నామాలు పెట్టారు. అయినా కానీ రాకపోతే ఇంకా మనం ఏం చేస్తాం? కానీ వాళ్ళు తీసుకుంటున్నారు అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు పొడ నచ్చక మన వాళ్ళు వెళ్తున్నారు, అంతవరకే. వాళ్ళు కూడా ఎంతవరకు అనేది వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, అవి నిజమేనంట? అలాంటివి ఏం లేదు, శుభ్రంగా ప్రశాంతమైన జీవితం జీవిస్తున్నారు అందరూ. వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ ఒకరికొకరు ఫ్రెండ్షిప్గా మాట్లాడుకుంటారు, కానీ చేసే వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పుట్టుకతో పెట్టిన విద్య అది, ఆరోపణలు చేస్తాం అనేది. అంతేగాని వాళ్ళు ఏమి దాడులు చేస్తాలో ఏమి ఇక్కడ లేవు. మరి మాకు తెలుసుండగా ఇక్కడ లేవు ఆరోపణలు, మరి ఎక్కడ వస్తున్నాయో తెలియదు మనకు. ప్రస్తుతం అంటే వ్యవసాయ సీజన్ ఇప్పుడు ఇది. వ్యవసాయ పరంగా ఎలా ఉందండి? అంటే గతానికి గడిచిన 5 ఏళ్లలో ఈ గడిచిన 6 నెలలకి ఏమైనా వ్యత్యాసం ఏమైనా ఉందా? రైతులు వచ్చి మాకు ఆనందంగా చెబుతున్నారు, మేము పొద్దున పడితే భోజనం చేసి చేయి కడుక్కునే టైంకల్లా డబ్బులు పడిపోతున్నాయని. అది కాకుండా ఇప్పుడు ఇది వరకు గవర్నమెంట్ అనుకో 3 నెలలకు 4 నెలలకు ఇచ్చేవారు, తాడ దుంతాకి వచ్చేవారు కదా డబ్బులు ఇవ్వకపోతే. ఇప్పుడు ఆనందంగా దున్నుకుంటున్నారు. వ్యవసాయం నార్మల్ కూడా సీజన్ మొదలై శుభ్రంగా వేసుకుంటున్నారు. అది అంటే మిల్లులు, రైస్ మిల్లులు అవి ఆ గతంలో మరి చాలా దూరం ఇచ్చేవారని చెప్తున్నారు కొంతమంది రైతులు. ఏ మిల్లుకి ఆ మిల్లే, మీకు నచ్చిన మిల్లు కాడికి తోలుకోమని చెప్పారు. వాళ్ళకి నచ్చిన మిల్లుకే వెళ్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టే అమ్ముకుంటున్నారు, నచ్చిన రేటుకి ఇచ్చుకుంటున్నారు, లేదా తెచ్చేసుకుంటున్నారు. వాళ్ళే పట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చిన మిల్లు కట్టుకెళ్తారు, నచ్చిన చోట అమ్ముకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు. సరే, ఇప్పుడు జమిలీ ఎలక్షన్లో రాబోతుందని చెప్పి అంటున్నారు. మరి ఒకవేళ నిజంగా ఎలక్షన్ వస్తే ఈసారి ఏ పార్టీ వస్తుందంటే? నిజంగా జమిలీ ఎలక్షన్ వస్తే కనుక మళ్ళీ ఈ పార్టీ వస్తుంది. రైతుల్ని, ప్రజల్ని సుఖంగా రోడ్లు అన్నీ చేస్తే ఈ 3 సంవత్సరాలు పోనీ వాళ్ళు అన్నట్టే 2009 అంటున్నారు కదా, 2029 అంటున్నారు. నిజంగా కూడా ఈ రోడ్లు అన్నీ చేస్తే నెంబర్ 1గా మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తుంది. అంటే ఫుల్గా 175 అనకూడదు. అలాగంటే ప్రజలు నమ్మరు, హర్షించరు కూడా. మనం బాగా చేసుకోవాలి, దీనికంటే ఇంప్రూవ్గా రావాలని కోరుకోవాలి తప్ప. కానీ ఏ గవర్నమెంట్ అన్నా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్తే ఇలాగ ఉంటుందండి. 2 నామాలు ఎట్టి పంపుతారు ప్రజలు.